ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. తిరుచానూరు నుండి అత్యద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క తెప్పోత్సవాలలో భాగంగా నేడు మొదటి రోజును మనం అద్భుతంగా అలంకరించబడినటువంటి రుక్మిణీ సమేత శ్రీకృష్ణుల వారి యొక్క తెప్పోత్సవాల విహారం ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి తెప్ప అనగా ఓడ అని అర్థం. ఇది సాధారణంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఒక భాగంగా చెబుతూ ఉంటారు కదా. ఆ తెప్ప అనేటటువంటి ఓడలో అత్యద్భుతంగా స్వామివారు వీక్షించేటటువంటి సమస్త జనానికి కూడా సమస్త జీవనాధారమైనటువంటి స్వామివారి యొక్క దయ, సమస్త జీవనాధారమైనటువంటి స్వామివారి యొక్క దీవెనలు అదిగో గమనిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి ఎంతో నిర్మలమైనటువంటి ఆ కోనేటిలో అమ్మవారు అయ్యవారు ఈ విధంగా విహరించడం అనేటటువంటి ఒక ప్రక్రియ ఉన్నది కదా. ఆ ప్రక్రియ పేరు ఒక రమణీయమైనటువంటి కమనీయమైనటువంటి ఆత్మ సౌందర్య కోణం అది. కాబట్టి ఏ ఇద్దరి వ్యక్తులైనా సరే అనుబంధం ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పడానికి వీలుగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షాలు మనందరికీ కూడా ఎంతో ఆదర్శాన్ని పట్టి చూపించేటట్లుగా మనకు ఉంటాయన్నమాట. అందుకని తెప్పలపై వహిస్తున్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు అమ్మవార్లతో సహా ప్రతి ఏటా ఈ విధంగా తెప్పోత్సవాలలో పాల్గొనడం అత్యద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి కమనీయమైనటువంటి సాకార సదృశ్య రూపం. అందుకనే ఆసీనులైనటువంటి అమ్మవార్లు, ఆసీనమైనటువంటి స్వామివారు ఎప్పుడూ కూడా ఆ అనుబంధానికి కట్టుబడి ఉండడం ఎంతటి ఆదర్శవంతమో తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఒకానొక సందర్భంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే సత్యభామతో ఇలా అంటూ ఉన్నారు. సత్య, రుక్మిణి అని ఎవరనుకుంటివి? అలనాటి సీతయే నేడు రుక్మిణిగా వచ్చేసి ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. ఏ దేవి సౌందర్యమారిజుడైన ఆ అజునకే వర్ణింపనలవిగాదో, ఏ దేవి సత్కృపా వీక్షణలేశము నిఖిల సంపదలకు నిలయమౌనో, ఏ దేవి శ్రీరమ్య పాదాభ్యయుగలంబు దేవతా కోటి సంసేవితంబో, ఏ దేవి నామమ్ము ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానమౌనో, ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమెంచి అట్టి వైకుంఠమే వీడి అవని జనులనుద్ధరింపగ తాను రుక్మిణి అయి అఖిల సుగుణ రాశి అయి వాసిగాంచె మరాల కమల. కావున పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ అంతర్వాణి సత్యభామకు ఈ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చిందనమాట. దానిని దృష్టిలో ఉంచి అప్పుడు సత్యభామ కొంచెం తేరుకొని, అయ్యో అంతటి సౌశీల్యవంతురాలైనటువంటి రుక్మిణీ దేవిని నా సవతి అని నానా రకాలుగా మాటలాడాను కదా అని అప్పుడు కాస్త పశ్చాత్తాపంతో మళ్ళీ రుక్మిణీ అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మా ఇది సంగతి అని చెబుతారన్నమాట. కాబట్టి సాత్విక గుణానికి ఒక రూపం ఉంది అంటే అమ్మ స్వరూపమే. ఆ దయామయ తత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సర్వ సకల సాత్విక గుణాల నుంచి విచ్చేయడం ఆనవాయితీ అన్నమాట. కావున తన బిడ్డల వలె చూసేటటువంటి తల్లి ఎప్పుడు కూడా లోకాలలో ఒక అద్భుతమైనటువంటి అమృత దయా కిరణాలను కురిపిస్తూ ఉంటారు. ఆ కురిపించేటటువంటి తత్వం నిష్కల్మషంగా ఉండడం మనం గమనించగలుగుతాము. కావున అసలైనటువంటి ఆత్మ సౌందర్యమే ఇక్కడ కావలసినటువంటి ప్రధానమైనటువంటి సద్వస్తువు. అలాంటి నిష్టతో అమ్మవారు అయ్యవారు అమ్మవార్ల యొక్క ఈ విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి కానుకగా, దివ్యమైనటువంటి సాయంత్రం అనేటటువంటి వేళ ఎంతటి ఆ కార్యాన్నే పండించేటట్లుగా ఉన్నదో మనం గమనిస్తూ ఉన్నాం. స్వామివారు వేణుగోపాల స్వామి
రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారు ఎంతటి దేదీప్యమానంగా, ఎంతటి సౌందర్యవంతుడై అమ్మవార్లు కూడా తనకు అలంకారమా, తను అమ్మవార్లకు అలంకారమా అన్నట్లుగా అలంకరింపజేసుకున్నారు. ఈ విధమైనటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉంటే ఇది మామూలు తెప్పయా లేకపోతే పుష్పక విమానమా, విశ్వకర్మ పరమాత్మ నిర్మించినటువంటి పుష్పక విమానమా అన్నట్లుగా గోచరిస్తూ ఉందన్నమాట. మరి ఆ పుష్పక విమానం ఎలా ఉంది? నేలను తాకక నిలచియుండున్నది, రావణ భవన మధ్యంబుననున్నది, వాయుపథమున ప్రతిష్ఠితమైనది, మనమున దలచిన రీతి పోగలది, దివి నుండి భువికి దిగిన స్వర్గమది, సూర్యచంద్రులను ధిక్కరించున్నది, పుష్పకమను మహావిమానమది, మారుతిగాంచెను అచ్చరువుంది. ఆ విధంగా ఆ పుష్పక విమానం నేలను తాకకుండా ఉంటుందంట. ఎంతమంది ఎక్కినా ఒకరికి స్థానం ఉంటుందంట. మనసులో ఎక్కడికి స్మరిస్తే అక్కడికి తీసుకెళ్తుందంట. ఎవరికి ఏ ఆహారం కావాలో అదే తయారు చేసుకుంటూ ఉంటుందంట. అలాంటి పుష్పక విమానాన్ని తలపించేటట్లుగా నేడు ఈ తెప్పను తయారు చేసిన విధానాన్ని చూస్తూ ఉంటే మనకు అలా అనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి తెప్ప అనగా ఓడ అని అర్థం. అట్లాంటి ఓడలో అద్వితీయమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నటువంటి గమనంతో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గమనాన్ని ఏ విధంగా సారించాలో, ఏ విధంగా గమనం చేయాలో ఆ ఓడను చూస్తూ ఉంటే, ఆ తెప్పను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఈ తెప్పోత్సవాల వల్ల మనకున్న తిప్పలన్నీ తొలగిపోవుగాక అని తిరుమలేశుని మనం వేడుకుంటే ఆహా, ఆ చల్లని సాయంత్రంలో చల్లని దీవెనలు కలగలిపి మనకందరికీ అందిస్తారు కదా. అక్కడ మురళి వాయించేటటువంటి పరమాత్మ వాయిస్తున్నటువంటి ఆ మురళి అనేటటువంటి తత్వం ఏంటి అంటే, సమ్మోహనాకారుడైనటువంటి పరమాత్మ లోకంలో ఉండేటటువంటి అద్వితీయమైనటువంటి ఏ శక్తి అయినా సరే ఆ శక్తి ముందు సాటి రావు అని చెప్పేటటువంటి విధానం అన్నమాట. అలాంటప్పుడు స్వామి ఈ కష్టాలు నాకున్నాయి, ఈ కష్టాలు నాకున్నాయి, ఈ కోరికలు నాకున్నాయి అని మనం స్వామి దగ్గర మనం వేంచేసి ఉంటే కష్టాలు సుఖాలు అనేవి ఆత్మవైపుగా వెళ్ళేవాడికి అవి అసలు కష్టాలు కాదు, సుఖాలు కాదు. అంతర్ముఖుడైనటువంటి సాధకునికి అవి కష్టాలు కాదు, సుఖాలు కాదు. అసలైన అందుకనే అంటారు అన్నమాచార్యుల వారు, అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేవి తత్వమసికి, పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, ఓనర ఫలమునొల్లనా యోగికిని, తెలిస్తే మోక్షము తెలియకున్న బంధము. ఆ విధమైనటువంటి విధి విధానాలతో ఆ తెప్ప గమనం చేసేటటువంటి తీరును మనం గమనించాలి. కనుక హంస ఓలే అత్యద్భుతమైనటువంటి ఒక కోనేరులో ఒక హంస ఏ విధంగా పాలను నీళ్లను వేరు చేస్తూ జీవిస్తూ ఉంటుందో, అత్యద్భుతమైనటువంటి యోగ మార్గాన్ని పట్టి చూయిస్తుందో, అలాంటి హంస గమనాన్ని పోలి ఉన్నది ఈ తెప్ప. మరి అలాంటి హంస గమనాన్ని పోలి, హంస అంటే యోగ రహస్యాల్లో ఈ హంస, చిలుక, తుమ్మెద ఈ పదాలన్నింటికీ అర్థాలేంటివి అని అడిగితే, ఆత్మవైపుకు రమింపజేసుకునేటటువంటి యోగ మార్గంలో సత్కర్మలతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి తీరును ఈ పేర్లతో పిలుస్తారు. హంస, చిలుక, తుమ్మెద లాంటి పదాలతో యోగ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళను అంటారు. అందుకనే యోగ మార్గంలో పండిపోయినటువంటి వారిని, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వారిని హంస కాదు పరమహంస అంటారు కదా. ఆ విధంగా చిలుకన్నా సరే, తుమ్మెదన్నా సరే, ఈ విధంగా పదాలను అన్నమాచార్యుల వారు కూడా అనేక రకాలుగా అనేక కీర్తనలో ప్రయోగించడం మనం వింటూ ఉన్నామన్నమాట. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి వేడుకను తెప్పోత్సవాలలో మొదటి రోజును మనం ఈరోజు దర్శిస్తూ ఉన్నాం. ఇలా నేటి నుండి వరుసగా 5 రోజులు
రాఘవాన్ వెంకటేవ దేవదన్నః శ్రీ శ్రీనివాస పరదేవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః శ్రీనివాస కులదేవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః వక్రాబ్జే భాగ్యలక్ష్మే కరదల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్ధన్యే వీరలక్ష్మీ హృదయకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్త్యలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మయూర విజయత సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం కృష్ణాయ గోపినాథాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ వాసుదేవాయ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిదయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
దేవికిని తెప్పల కోనేటమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి నాలుగు వేదాలదే నీదరులు ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి నాలుగు వేదాలదే నీదరులు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు పూర్వము నీలోతు ఓ కోనేరమ్మ నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు పూర్వము నీలోతు ఓ కోనేరమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జలజంతులు తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జలజంతులు గగనపు పుణ్యలోకాలు నీదరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ గగనపు పుణ్యలోకాలు నీదరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు
దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. ఓం నమో పద్మావత్యై నమో నమః. స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామి ఈ విధంగా తెప్పోత్సవాలలో భాగంగా విహరిస్తూ ఉండడం అతి పరమ పవిత్రమైనటువంటి లోకరంజకమైనటువంటి ఒక సందర్భం. అసలు ఇందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం ఒక్కసారి గమనించగలిగినట్లయితే నిర్మలమైనటువంటి ఈ కోనేటిలో స్వామివారు ఆ విధంగా తెప్పోత్సవాలు విహంగంగా వీక్షించడం అనేటటువంటి అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే ఒక్కసారిగా మనస్సు అనేటటువంటిది ఎంత పవిత్రంగా ఎంత నిర్మలంగా ఉంటే అందులో మనం అంతరమణీయంగా ఆత్మ సౌందర్యాన్ని దర్శించవచ్చు అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక తత్వాన్ని పట్టిస్తూ ఉన్నారు తెప్పోత్సవాల ద్వారా. కనుక మనస్సు అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి కోనేరు ఎంత నిర్మలంగా ఎంత స్వచ్ఛంగా ఎంత శుద్ధంగా కనిపిస్తూ ఉన్నదో అంత స్వచ్ఛంగా అంత నిర్మలంగా మనస్సు మనకుంటే అందులో స్వామివారు ఈ విధంగా విహరిస్తారు అని చెప్పడానికి అతి రహస్యమైనటువంటి ఈ తత్వాన్ని తెప్పోత్సవాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక అలాంటి రూపాన్ని మనం ఒక్కసారి హృదయస్థానమందు ఎంతో గొప్పదైనటువంటి ఆత్మజ్ఞానంతో దర్శించగలిగినట్లయితే అప్పుడు ఎక్కడో లేదు కోనేరు, మన పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సే కోనేరుగా మారుతూ ఉంటుంది. అందులో అధిష్ఠించినటువంటి పరమాత్మ విహరిస్తూ ఉంటాడు ఎంతో ఆనందంగా రమణీయంగా కమనీయంగా. కాబట్టి అలాంటి సౌందర్యమూర్తి తేజో విరాజిల్లుతున్నటువంటి ఆ పరమాత్మ చక్కనైనటువంటి రూపంతో శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. స్వామి గీతలో చెబుతూ ఉన్నాడు, మత్త పరతరం నాన్ యత్కించిదస్తి ధనంజయ, నాకంటే గొప్పవాడు కానీ నాకంటే గొప్ప వస్తువు కానీ ఈ సృష్టిలో మరేదీ లేదు అంటూ ఉన్నాడు. మరి ఆ లెక్కన మనం ఆలోచించినట్లయితే పరమాత్మ యొక్క అతి రహస్యమైనటువంటి సంస్థానం ఏది, అతి రహస్యమైనటువంటి స్థానం ఏది, అతి రహస్యమైనటువంటి ఆయన కొలువుండేటటువంటి ప్రాంతం ఏది అని ఆలోచించినట్లయితే భక్తుల యొక్క హృదయాలే పరమ పావన మూర్తి అయినటువంటి పరమాత్మ ఒక లక్ష్యంగా ఎంచుకొని అక్కడ నిర్దిష్టంగా ఉంటాడు. ఆ భక్తుల యొక్క హృదయం ఎలా ఉండాలి అంటే విషయ చింతనలకు లొంగకుండా విషయాలకు ఆవలగా ఉండేటట్లుగా ఆ కోనేటిలో ఉన్నటువంటి స్వచ్ఛత, ఆ కోనేటిలో ఉన్నటువంటి జల సమూహం అంతా కూడా నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి ఆలోచనల సమూహమైతే మనస్సైతే అక్కడ పరమాత్మ తిష్ట వేసుకుని కూర్చుంటాడు అని చెప్పడానికి ఇదొక గొప్ప తార్కాణంగా మనకు గమనిస్తూ ఉన్నాం. కావున ఎన్నెన్ని అలంకారాలు మనసుకు అక్కర్లేదు, ఎన్నెన్ని ఆర్భాటాలు మనసుకు అక్కర్లేదు, ఎన్నెన్ని చింతనలు మనసుకు అక్కర్లేదు. ఉండవలసినది ఒక్కటే పరమ పవిత్రతే మానవులకు అతి రహస్యమైనటువంటి ఒక పదార్థంగా మనం భావించాలి. కాబట్టి పవిత్రత కంటే గొప్ప ప్రశాంతత ఎక్కడా మనం చూడలేము. పవిత్రంగా ఉంటే పరిశుద్ధంగా ఉంటే అది పరమాత్మకు ఒక చిరునామాగా మనం భావిస్తాం. అది రహస్యమైనటువంటి ఒక విషయం అన్నమాట. అందుకనే గీతాచార్యుడు అంటూ ఉన్నాడు, ఆ రహస్యం ఏంటి? యైదం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాస్యతి భక్తిం మై పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. పరమ రహస్యమైనటువంటి ఈ గీతాశాస్త్రమును విన్నావా అర్జున అని అడుగుతూ ఉన్నాడు. ఆ రహస్యం ఏంటి అంటే పరమాత్మ ఉండేటటువంటి చిరునామా, పరమాత్మ ఎక్కడ ఉంటాడో తెలియజేసినటువంటి చిరునామా, తెలియజేసినటువంటి
అనంతమైనటువంటి జ్ఞానతత్వం. అలాంటి జ్ఞానానికి చిహ్నంగా, నిర్మలతకు చిహ్నంగా, ఆ నిర్మలత్వంలోనే భగవంతుడు ఈ విధంగా తిష్ట వేసుకుని సంచరిస్తాడు అని చెప్పడానికి వీలుగా తెప్పోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ తెప్పోత్సవాలను తిలకించినంత మాత్రం చేతనే మన మనస్సులలో ఉండేటటువంటి రుగ్మతలన్నీ తొలగిపోతాయి. మనలో ఉన్నటువంటి చీకుచింతలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఆ పరమాత్మను పిల్లన గ్రోవిని, నాదరూపమైనటువంటి పిల్లన గ్రోవిని తాను ఆ పట్టిన విధానంలోనే మనకు దర్శనమిస్తూ ఉన్నటువంటి ఒక ఆత్మ సౌందర్యం మనం గమనించాలి. కాబట్టి ఆ నాదోపాసన ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చు అనేటటువంటి దివ్యమైన సందేశాన్ని పరమాత్మ మనకు ఇస్తూ ఉన్నారు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతళే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావలీం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. ఆ విధంగా శ్రీకృష్ణుడు అనేటటువంటి ఒక తత్వం పరిపూర్ణ అవతారం. పరిపూర్ణమైనటువంటి ఆ అవతారాలలో అనేక రంగులతో ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని ఏ విధంగా తాను సృష్టించి ఏ విధంగా తాను లయం చేసుకుంటున్నాడు, మధ్యలో ఆడించేటటువంటి ఆటలన్నీ ఎన్నెన్ని రంగులతో పులమరించుకుని వస్తూ ఉన్నాయి, ఆడుతూ ఉన్నాయి, పాడుతూ ఉన్నాయి అనేటటువంటిది తన లీలా విశేషాదుల చేత లెక్కగడుతూ ఆయా జీవులకు జన్మలను అబ్బిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఈ యొక్క దివ్యమైనటువంటి సందర్భాన్ని స్వామివారితో మనం గడపడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ నిర్మలత్వమే జీవితాంతము కూడా మనకు కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రశాంతతే జీవితాంతము కూడా మనకు లక్ష్యంగా చేకూరుతూ ఉంటుందన్నమాట. అందుకు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు రుక్మిణి సమేత సత్యభామ సమేత ఈ విధంగా వీక్షిస్తూ ఉన్నాం మనమంతా కూడా. ఆ పుష్కరిణిలో ఎంతో నిర్మలత్వాన్ని అంతేకాక స్వచ్ఛతను ఎప్పుడైతే మనం దర్శించామో ఆ స్వచ్ఛత మనలో కూడా రహస్యమైనటువంటి పుట్టుకతో అందరూ కూడా పవిత్రంగానే ఉంటారు. మళ్ళీ బయటికి రాగానే 7వ నెలలో ప్రతి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతి శిశువు కూడా 7వ నెలలో పాత అంటే వెనుకటి జన్మలందు జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా భగవంతుడు ఒక్కసారిగా ఒక్క స్ఫురణకు తీసుకురావడం జరుగుతూ ఉంటుందన్నమాట. స్వామి ఇక ఈ జన్మకు నేను మళ్ళీ రాను స్వామి అని ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉంటాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఈ విషయాలు, చింతనలు, ఆర్భాటాలు, ధనం మీద వ్యామోహం, రకరకాలైనటువంటి వ్యామోహాలు, అరిషట్వర్గాలు వీటన్నిటికీ మోహితుడై చివరికి గర్భంలో ఉన్నప్పుడు మనము చేసినటువంటి ఆ ప్రతిజ్ఞను మర్చిపోతూ ఉంటాం. ఆ సందర్భాన్ని మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది అంటే సమయమైనప్పుడు మేము తలచుటకు శక్తి కలగదో సమయమీదే తలుతునిప్పుడు నా హృదయ కమలమున నారాయణ అని పోతనామాత్యులు అంటారు కదా. అలాంటి సందర్భం ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకునేటట్లుగా ఉండాలి. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఒక నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండాలి. పరమ పవిత్రమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఈ సమాజంలో దేశమాన కాల పరిస్థితులను బట్టి రకరకాల అలజడులకు గురి చేస్తూ ఉన్నాడు మానవుడు. అనేక రకాలుగా దుఃఖానికి గురవుతూ ఉన్నాడు. వాటన్నిటినీ కూడా మాపు చేసేటట్లుగా పరమాత్మను హృదయస్థానమందు మనం నిక్షిప్తం చేసుకున్నాము అంటే ఈ తెప్పోత్సవాలలో భాగంగా మనకు అందినటువంటి ఈ సందేశాన్ని మనం చాలా గొప్పగా స్వీకరించి భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో స్వీకరించి పరమాత్మను వేడుకోవాలి. ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో భాగంగా వచ్చై నమో నమః. హంసగా తేలాడుతున్నటువంటి ఆ స్వరూపాన్ని మనం ఒక్కసారి దర్శిస్తే కోనేటిలో పరమ రహస్యమైనటువంటి
ఆత్మకు ఆనందదాయకంగా ఉండేటటువంటి స్వరూపమే ఒక తెప్పగా, అందులో కూడా విశేషవంతమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారిని మనం ఒక్కసారి హృదయస్థానమందు దర్శిస్తే అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి ఆ విశేషవంతమైనటువంటి ఆ తెప్ప హంసలాగా గోచరిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితము కూడా ఒక హంస అని అనుకుంటే అనంతమైనటువంటి ఈ విశ్వాన్ని అదిగో ఆ నిర్మలమైనటువంటి కోనేరు అని అనుకుంటే అందులో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఈ భూమండలాన్ని ఒక హంసగా, ఆ తెప్పగా భావిస్తే అందులో మనం ఒక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనేటటువంటి పురాతనమైనటువంటి వైదిక వాక్కును మనం పట్టుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం జీవుని యొక్క పాత్రలో ఎలాంటి శుద్ధీకరణ గావించుకున్నటువంటి క్షణాలను గడుపుతూ ఉన్నాము. ఆత్మతోముఖ అంటే ఆత్మవైపుగా మనం ఎంతగా ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఎలాంటి గమనంతో ప్రయాణం చేస్తూ ఉన్నాము అని తెలియజేసేటటువంటి విశేషవంతమైనటువంటి కార్యక్రమే ఈ తెప్పోత్సవం. కనుక శ్రీకృష్ణస్వామి అమ్మవార్ల ఇరుదేవేరులతో ఈ విధంగా తెప్పలపై ఊరేగుతున్నటువంటి ఆ విశేషాన్ని మనం గమనిస్తూ ఉంటే మనకు శ్రీకృష్ణుని కాలంలో ద్వాపరయుగంలోకి మనం ప్రవేశించి అక్కడ రాసక్రీడలు ఈ విధంగా ఉంటాయా, రాసక్రీడలన్నీ కూడా కలగలిపి ఇదిగో ఈ తెప్పపైనే మనకు ఇరుదేవేరులతో చూయిస్తున్నాడా ఆ పరమాత్మ, పిల్లన గ్రోవి పట్టుకొని మరి అన్నంత వైనంతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి తిరుచానూరులో ప్రతి ఏడూ జరిగేటటువంటి ఈ దివ్యమైనటువంటి కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజుగా మనం దర్శిస్తూ ఉన్నాం. అందుకే హంస అంటే పరమహంస వైపుగా నడిపించేటటువంటి గమనం చేయించేటటువంటి తత్వం, అది హంస. అంతేగాని భౌతికంగా కనిపించేటటువంటి ఒక జీవి కాదు. మనం ఆత్మవైపు నడిపించేటటువంటి తత్వాన్ని హంసగా భావిస్తే శ్వాసను కూడా హంస అంటారనమాట. కాబట్టి ఆ హంస పక్షి జాతికి చెందిన ప్రాణి అయ్యుండొచ్చు కాక ఎన్నో ప్రాణులు కాలాంతరంలో కనుమరుగైనట్లే ఈ హంస జాతి కూడా మృగ్యమైందని జంతు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కానీ కావ్యాల్లో మాత్రం హంస ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటుంది. అలంకార గ్రంథాలలో, కవి సమయాలలో హంసను శాస్త్రజ్ఞులు చేర్చారు. నీళ్లు పాలను కలిసినటువంటి ద్రవ పదార్థం నుండి నీళ్లను పాలను వేరు చేసేటటువంటి పక్షిగా హంస స్వభావాన్ని పేర్కొన్నారు. వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవనీ విహార కలనంబు తొలంగంగజేయుగాని గుంభనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢనైపుణి జనిత మహాయశో విభవసారము హంసకుమాన్ పజాలునే అంభోజినీ వన విహార విలాసమేవ హంసస్య హంతు నితరాం కుపితో విధాత నత్వస్య దుగ్ధ జలభేద విధౌ ప్రసిద్ధా వైదగ్ధ్య కీర్తి మపహర్తుమసౌ సమర్థః. హంసో యథా క్షీరమివాంభుమిశ్రమంటూ ఎన్నో సందర్భాల్లో హంస యొక్క నీరక్షీర విభాగ నైపుణ్యాన్ని, సారాన్ని గ్రహించి ఆ సారాన్ని, అసారాన్ని, సారము కానిదాన్ని పరిత్యజించేటటువంటి దృష్టాంతంగా కవులు, శాస్త్రజ్ఞులు వివరించి ఉన్నారు. అంతేకాదు కీర్తిని వర్ణించడంలో హంసను ఉపమానంగా అలంకార గ్రంథాలు పేర్కొన్నాయి. హంస శబ్దానికి సుమారు 50 దాకా పర్యాయ పదాలున్నాయి. అద్రిజాతం, కలకంఠం, కలహంస, చక్రపక్షం, చక్రాంగం, బంధురం, శ్వేతగరుత్తు, సుగ్రీవం లాంటివి సంస్కృత పర్యాయ పదాలైతే తూడుదిండి, తెలిపిట్ట, తెలిపులుగు,
జిగిపులుగు, తెలిరెక్క పులుగు అనేవి తెలుగు పేర్లుగా ఉన్నాయి. అందుకే హంసను గురించి ఎక్కడ చెప్పినా సరే రాజహంస అనడం విశేషం. అలా రాజహంసలా విహరిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఈరోజు తిరుచానూరు తెప్పోత్సవాలలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇరు దేవేరులతో రుక్మిణీ సత్యభామ సమేత పరమాత్మ ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కనుక నెమ్మదితనంతో ఉండవలెను. నెమ్మదితనంతో ఉండాలి అంటే అసలు ఈ సృష్టిలో మనం సాధించగలిగినది ఏమున్నది, మనము సాధిస్తేనే అది సాధించబడుతూ ఉన్నదా అని మనం ఆలోచించినట్లయితే మన సంకల్పాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన కార్యాచరణ కానీ, మన కర్మాచరణలన్నీ కూడా భగవంతుని యొక్క క్రీడా విలాసములే. అందుకనే అంటున్నాడు మళ్ళీ గీతాచార్యుడై, ఈ యొక్క సమస్తములైనటువంటి ఈ సృష్టిలో మనులు గుర్చబడినట్లు జగత్తంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది అంటూ ఉన్నాడు. ఆ లెక్కన ఆలోచిస్తే పరమాత్మతో సంబంధం లేకుండా మనం అసలు ఉండగలమా, ఉంటున్నామా అనేది ఒక్కసారిగా మనం గమనించగలగాలి. ఎప్పుడు కూడా ఈ జాగృతావస్థలోనే మనం జీవించాలి. జాగృతావస్థలో ఇదిగో తెప్పలపై విహరిస్తూ ఉన్నటువంటి పరమాత్మ ఆ కోనేరే ప్రపంచము అని అనుకుంటే ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత ఏ రకమైనటువంటి చీకు చింతలు లేకుండా నిర్మలంగా జీవితం సాఫీగా ఉంటుందో అలా ప్రపంచంలో ఉండడానికి సాధ్యమవుతుందా? రకరకాల అలజడులతో సృష్టించుకున్నటువంటి గమనం చేస్తూ ఉన్నటువంటి జీవుడు నేటి కాలమాన పరిస్థితులను బట్టి అన్నింటికంటే ఎంత ధనమిచ్చినా, ఎంత బంగారాన్ని ఇచ్చినా కొనలేనటువంటి ఒక ప్రశాంతతను ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తే పరమాత్మ యొక్క సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైన నామాన్ని స్మరించడం వల్ల అంతటి ప్రశాంతత మనకు చేకూరుతుంది. దివ్యమైనటువంటి పరమాత్మ వైపుగా మనం గమనం సాగించినట్లయితే అంతటి ప్రశాంతత మనకు లభిస్తుంది అనేటటువంటి సూచనను ఈ యొక్క తెప్పోత్సవాలు మనకు అందిస్తూ ఉన్నాయి. ఓం నమో పద్మావత్యై నమో నమః.